నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షం కారణంగా నిజామాబాద్ హైదరాబాద్ల మధ్య రైళ్లు రద్దు చేశారు. అటు ఆర్టీసీ అధికారులు బస్ సర్వీసులు నిలిపివేశారు. విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో అన్ని పరీక్షలు వాయిదా వేశారు. మరోవైపు కామారెడ్డిపట్నంలో పలు కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, పోచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. గోదావరి, మంచిర్యాల నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివార్లోని 44వ జాతీయ రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. రోడ్డు, బ్రిడ్జి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్కు రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్కు రాకపోకలు పూర్తిగా బంద్ అయినట్టుగా తెలుస్తుంది. రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, దాదాపుగా నిన్న పరిస్థితి సేమ్ రిపీట్ అయింది. ఉదయం 8 గంటల నుంచి వర్షం దంచి కొడుతుంది. నిన్నటి వరకు కామారెడ్డికి పరిమితమైన వర్షం ఇప్పుడు నిజామాబాద్ లో సేమ్ సిచ్యువేషన్ చోటు చేసుకుంది. నిజామాబాద్ లో పలు కాలనీలు పూర్తి స్థాయిలో జలదిగ్బంధంగా ఉన్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. అపార్ట్మెంట్ లోకి నీళ్లు ప్రవేశిస్తున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ దాదాపుగా జలదిగ్బంధంలో ఉందని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లా లో సమీపంలో ఉన్నటువంటి కలికి నగరు, అదేవిధంగా జిఆర్ కాలనీ, ఎన్జిఓస్ కాలనీ, విద్యానగర్ కాలనీలలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కొన్ని చోట్ల వివిధ అవసరాల కోసం, వ్యవసాయ పనుల కోసం మొన్న వెళ్లిన వారు ఇంకా చెట్ల పైన తలదాచుకున్నారు. కొంతమంది వాటర్ ట్యాంక్ ఎక్కారు. అదేవిధంగా ఇటు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సినటువంటి రహదారులు పూర్తిగా మూసివేయడం జరిగింది. కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివార్లో 44వ నంబర్ జాతీయ రహదారి పైన వర్షపు నీరు ఒకేసారి రోడ్డుపైకి రావడంతో బ్రిడ్జి కుంగిపోయింది. ఈ నేపథ్యంలో బికనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారు వద్ద భారీగా రవాణా స్తంభించింది. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వెళ్లాల్సినటువంటి వాహనాలు పూర్తిగా రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో అటు అడ్లూరు పెద్ద చెరువు కూడా ఉప్పొంగుతుంది. ఉప్పొంగినటువంటి పెద్ద చెరువు పైన ఇటు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఇటు మరోవైపు కామారెడ్డి జిల్లా బీపీపేట మండలం పెద్ద చెరువు పూర్తిగా నిండింది. దీంతో అలుగు పారడంతో బ్రిడ్జిపై నుండి వరద నీరు వెళ్లడంతో వరద ప్రవాహానికి బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో కామారెడ్డి బీపీపేటల రాకపోకలు నిలిచిపోయాయి. బీపీపేట చెరువు ముంగపడంతో చెరువు రోడ్డు పైకి ప్రవహిస్తుంది, వలుగు పారుతుంది. ఈ నేపథ్యంలో అటు ఏదైతే నిన్న జలదిగ్బంధంలో ఉర్దూ అకాడమీ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కోసం వెళ్ళినటువంటి పేరెంట్స్ ఇంకా వాళ్ళు స్లాబ్ పైనే తలదాచుకున్నారు. అటు ఎన్జిఓస్ కాలనీలో 2 వ్యక్తులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఆ వాటర్ ట్యాంక్ ఉన్న వ్యక్తులు అంతే ఉన్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఏవి కూడా ఇవాళ కనబడతలేవు. తూతూ మంత్రంగా ఇవాళ మంత్రి సీతక్క, షబీర్ అలీ వల్ల జిల్లా మంత్రి సీతక్కతో పాటు షబీర్ అలీ పర్యటన ఉండే. దాదాపుగా 8 గంటలకు వారు పర్యటన ఖరారు చేశారు. కానీ ఇప్పుడు దాదాపుగా 9:30 కావస్తుంది. ఏ అధికార యంత్రాంగం కానీ, ఏ ప్రజాప్రతినిధి కాదు, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి ఏ విధంగా జరుగుతున్న అంశం పైన వీళ్ళకి నోటీస్ చేయలేరు, అధికారులకు ఆదేశాలు జారీ చేయలేరు. సామాన్య మానవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడి వారు అక్కడ నిలిచిపోయారు. నిత్యావసర వస్తువులు లేవు. ఉదయం నుంచి పాలు, పళ్ళు, పలహారాలు లాంటి వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో కుండబడింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని స్కూళ్లలో వర్షపు నీరు చేరింది. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెట్టినట్టుగా వ్యవహరిస్తుంది. కేవలం అధికార యంత్రాంగానికి ఇది అంతా అప్పచెప్పి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్ చదవడతలే అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందని చెప్పవచ్చు. అటు బిచ్కుంద మండల కేంద్రంలో ఉన్నటువంటి చెట్లూరు చెరువు కూడా పొంగి పారుతున్నట్టుగా సమాచారం. జలదిగ్బంధంలో అనేక గ్రామాలు ఉన్నాయి. వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ క్షేత్రస్థాయిలో జబర్దస్తంగా పనిచేయకపోవడం వల్ల
తీవ్ర ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుంది. ఇప్పటి కొద్ది మేరకు వర్షం తగ్గితే తప్ప సహాయక చర్యలకు చేపట్టడానికి వీల్లేదని అధికార యంత్రాంగం అంటుంది. కానీ అదే సాగుగా చూపెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం అన్నట్టుగా సామాన్య మానవులు, సామాన్య ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్న పట్టించుకోలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో అటు నిజాం సాగర్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17 టీఎంసీలు కాగా ఇప్పటికే 16 టీఎంసీలతో నిండు కుండను తలపిస్తుంది. దాదాపుగా 2 లక్షల క్యూసెక్లు నిజాం సాగర్ ఇంట్లో కొనసాగుతుంది. ఇదే ఇంట్లో కంటిన్యూషన్ అయితే ప్రాజెక్టు ఏదైతే కట్ట ఉంటుందో అది తెగిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రమాద మంచుల నిజాం సాగర్ దిగువ ప్రాంతాలు ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రత్యక్షంగా 10 గ్రామాలు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. పరోక్షంగా 35 గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అటు పోచారం ప్రాజెక్టు పరిస్థితి కూడా అత్యంత దారుణంగా ఉంది. పోచారం ప్రాజెక్టు కూడా నిన్న బుంగ పడింది. కొద్ది మేరకు కాంక్రీట్ తో మూసే ప్రయత్నం చేశారు, ఇసుక తిన్నెలు పెట్టి ఆపే ప్రయత్నం చేశారు, కానీ విఫలమైంది. మళ్ళీ ఏదైతే బుంగ పడిందో అదే చోట మళ్ళీ నీరు బయటకు ప్రవహిస్తుంది. దాదాపుగా 200 ఏదైతే క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుందో 2000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుందో అదే కంటిన్యూషన్ అవుతుంది. ఇదే పరిస్థితి కొనసాగితే పోచారం ప్రాజెక్టు ఒకవేళ కట్ట తెగితే ఆ లోడు నిజాం సాగర్ ప్రాజెక్టు మీద పడుతుంది. నిజాం సాగర్ ఈ పాటికే పూర్తి స్థాయి నీటి మట్టంలో ఉంది. అటు కళ్యాణి ప్రాజెక్టు చిన్న ఆయకట్టు, చిన్న ప్రాజెక్ట్ అయినా దానికి కూడా దాదాపుగా 68,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతుంది. ఆ లోడు కూడా నిజాం సాగర్ మీద పడే పరిస్థితి ఉంటుంది. ఇది పూర్తిగా కంటిన్యూషన్ అయితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. అటు పిచ్చుకుంద, ఎల్లారెడ్డి నుండి అదేవిధంగా అటు బాన్సోడ వైపు వెళ్లాల్సినటువంటి రహదారులు పూర్తిగా జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. గ్రామాలకు నీరు చేరే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఇవాళ ఉదయం ఏరియల్ వ్యూ అన్నారు, ముఖ్యమంత్రి పర్యవేక్షణ ఇలా ప్రచారం చేశారు, కానీ ఏ ఒక్కటి లేదు. ముఖ్యంగా ఇటు ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి శరణార్థులు ఉన్నారో వారికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి రవాణా కానీ అదేవిధంగా రైల్వే కానీ ఇప్పటికే ఆర్టీసీ బస్సు సర్వీస్ పూర్తిగా రద్దు చేసింది. రైల్వేలను ఇక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి 32 రైల్వేలను పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు బస్టాండ్లలో రైల్వే స్టేషన్ లో తలదాచుకుంటున్నారు. నిన్నటి నుంచి అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. వారికి బయటకు వెళ్ళలేని పరిస్థితి, బయట నుంచి లోపలికి రాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేసి శరణార్థులను ఆవాసాలకు తరలించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. కుమార్, అయితే రవీందర్, మనం చూస్తున్నాం అంటే నిజామాబాద్ హైవే రహదారిపై కూడా ట్రాఫిక్ ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన రహదారి కాబట్టి ట్రాఫిక్ భారీగా జామ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆ బ్రిడ్జి కుంగిపోయింది కాబట్టి అక్కడ మరమ్మతులు ఏమైనా చేస్తున్నారా లేదా? కుమార్, దాదాపుగా జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది. జనాలు ఎవరికి వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. అత్యవసరమైతే తప్ప హైదరాబాద్, నిజామాబాద్ ప్రయాణాలు పూర్తి స్థాయిలో రద్దు చేసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం సూచన చేసింది. అత్యవసరమైన ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో పాలు, పండ్లు, పలహారాలకు సంబంధించినటువంటి కూరగాయలకు సంబంధించిన గూడ్స్ ఏదైతుందో వాటిని మాత్రమే అనుమతిస్తున్నారు. అది కూడా సర్వీస్ రోజు అనుమతిస్తున్నారు. నిన్న 10 గంటలకు రాత్రి కొంత మేరకు ఇబ్బంది లేకుండా ఉన్నా గానీ ఆ తర్వాత అది ఈ సీన్ మళ్ళీ వర్షం రిపీట్ కావడంతో మళ్ళీ కుండపోత వర్షం కురవడంతో బీబీపేటలో ఉన్నటువంటి నేషనల్ నంబర్ 44 అటు బీబీపేట బస్వాపూర్ కు సంబంధించినటువంటి హైవే పూర్తి స్థాయిలో బంద్ కావడం జరిగింది. ఇక సర్వీస్ రోడ్ నుంచే అటు మెల్లగా ఒక్కొక్క వాహనాలను అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మరమ్మతులు చేయాల్సిన యంత్రాంగం ఇప్పటి వరకు అలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. దాన్ని మొదటగా ప్రభుత్వ యంత్రాంగం కోఆర్డినేషన్ చేయాల్సి ఉంటుంది. నేషనల్ నంబర్ 44 తో అనుబంధంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడికక్కడ జనాలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నా ఆ సీన్ ఏమి కనబడతలేదు. కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అనే అంశం పైన క్షేత్రస్థాయిలో రివ్యూ లేదు, మీటింగ్ లేదు. పరిపాలన పూర్తిగా స్తంభించింది. ప్రజలని వల్ల తీవ్ర ఇబ్బందులను, నిరాశ నిర్లిప్తతో ఉన్నారు. తక్షణమే చర్యలు చేపట్టి తమ ప్రాణాలను కాపాడాలని అంటున్నారు. ఇప్పటికీ జిఆర్ కాలనీలో వరద మోకాలు బంటి ఉంది. అదేవిధంగా ఎంజిఎస్ కాలనీలో అదే పరిస్థితి ఉంది. గురు రాఘవేంద్ర కాలనీలో అదో పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తామని నిన్న కేవలం జిల్లా కలెక్టర్ ప్రెస్ నోట్ విడుదల చేసింది తప్ప ఇప్పటి వరకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి లేదు. దాదాపుగా జనార్దులు ఉన్నారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో తలదాచుకుంటున్నారు. నిన్నటి నుంచి వాళ్ళు సాయం కోసం వేచి చూస్తున్నారు. కనీసం వాళ్లకు ఆహారం కానీ ఇతర మౌలిక సదుపాయాలు చేకూర్చాల్సిన అవసరం ఉంటుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో అడ్లూరు గ్రామంలో ఉన్నటువంటి
భీమేశ్వర చెరువు సమీపంలో ఇద్దరు జాలరులు చిక్కుకుంటే అప్పటి ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆ జాలరులను కాపాడిన చరిత్ర అప్పుడు ఉండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గంటలు గడిచిన గానీ కేవలం ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ఇక్కడ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి వదిలేస్తుంది తప్ప హెలికాప్టర్ లాంటి సౌకర్యాలు కల్పించి ఎవరైతే తలదాచుకున్నారో వాళ్ళని లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇవాళ ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆ రోజు జిల్లాకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన రివ్యూ మీటింగ్ నిర్వహించి అనేక ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టిన పరిస్థితులు. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఎక్కడ కూడా కనబడడం లేదు. తీవ్ర నిరాశ నిర్లిప్తతో జనాలున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్.